నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మహానాడు అంటేనే అది తెలుగుదేశం కార్యకర్తలకు పండగ లాంటిది. పసుపు జెండా పట్టే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటిలో ఒక పండగగా జరుపుకుంటే ఈ మహానాడు జరుపుకుంటున్నారండి. ఏమంటే ఇది ప్రతి సంవత్సరము మహానాడు నిర్వహిస్తున్నారు. 27, 28, 29 3 రోజుల పాటు. అలాగే ఏం మహానాడు అంటే నందమూరి తారక రామారావు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ పండగ నిర్వహిస్తారు. మే 28న ఈ పండగ ఘనంగా జరుపుకుంటున్నారండి మహానాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహిస్తారు. ఈసారి అయితే కొన్ని పరిస్థితుల వల్ల మహానాడును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ మహానాడులో పసుపు జెండా పట్టే ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా ఉంటుంది. ఏమంటే ప్రతి ఏటా పార్టీ కార్యకర్తలు అభిమానులను ఏకం చేయడమే, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం మరియు వివిధ రాజకీయ ప్రజా సంక్షేమ తీర్మానాలపై చర్చించి దీని ప్రధాన ఉద్దేశం పార్టీ శ్రేణులను కార్యకర్తలను భాగస్వామ్యం చేయడానికి ఈ కార్యక్రమాన్ని హైబ్రిడ్ భౌతిక డిజిటల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్ల వారీగా నిర్వహిస్తున్నారు. ఈసారి హైబ్రిడ్ భౌతిక డిజిటల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2026 మహానాడును నిర్వహిస్తున్నారు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికలతో పాటు 20కి పైగా కీలక రాజకీయ సామాజిక తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తున్నారు. పార్టీ అత్యున్నత స్థాయి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఇతర నాయకులు ప్రసంగించి ప్రభుత్వ పాలన భవిష్యత్తు దిశానిర్దేశాలపై చేస్తున్నారు. ఈ మహానాడును ఓసారి మనం చూసుకుంటా పోతే ప్రతి సంవత్సరము తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ లాంటిది. అట్లాంటి మహానాడును జరుపుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఈ మహానాడు తొలి రోజులో ఎన్నో కార్యక్రమాలు చేశారు. 2 రోజుల పండగ ఈసారి జరుపుకుంటున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ మహానాడు జరుపుకుంటున్నారు. ఈ మహానాడులో లోకేష్ గారు అయితే చారిత్రాత్మక తీర్మానం చేసుకున్నారండి. మహిళలకు 33% పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33% సీట్లు వారికి ఇస్తామని లోకేష్ గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే లోకేష్ గారు యువ నాయకుడు, మనకందరికీ తెలిసే ఉంటుంది. మంచి చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జి. ఈ బుద్ధు గూగుల్ ఐటీ రంగాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది లోకేష్ గారి యొక్క ముందు చూపే. అలాగే ఈ మహానాడులో మహిళలకు 33% మహానాడులో చారిత్రాత్మక తీర్మానం. ఇది మా సంకల్పం, బాధ్యత, కమిట్మెంట్ అని లోకేష్ గారు అంటున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకటే మాట చెప్తున్నారండి. తెలుగుదేశం పార్టీ ఎవరికి ఆడబిడ్డలకు మంచి పార్టీ. ఎందుకంటే ఇది ఎందుకో ఒక జీవితాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మహానాడు తొలి రోజే సంచలనం. చట్టసభల్లో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోయినా టీడీపీ 2029 ఎన్నికల నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తుందని యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ చేసిన ప్రకటనకు అన్యూన స్పందన వచ్చింది. మహానాడులోని ఇది ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక మహిళలు పెద్ద ఎత్తున సంతోషకర వ్యాఖ్యలు వినిపించాయి. మరోవైపు వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు పంచెలతో ఇరుసుకుపడి శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. హాజరులోనూ మహానాడు రికార్డు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1875 కష్టాలతో 7.28 లక్షల మంది హాజరయ్యారు. పార్టీకి ఇలాలు కూడా ఎల్లువెత్తాయి. ఎందుకంటే యువతకు బంగారు భవిష్యత్తు ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. మేము పనిచేసేది భవిష్యత్తు తరాల కోసం, ఎన్నికల కోసం కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటే చాలా వైసీపీ 5 ఏళ్ళలో విధ్వంసం చేసింది. మేము 2 ఏళ్లను గాడిని పెట్టాం. చాలా రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర రాయలేరు. గొడ్డల పార్టీకి గోల్ లేదు, అంతా అడ్డగోలే. ఏటు కొడమల నుంచి గొడ్డలికి మారడం వారి విధానం.
ఐటీ నుంచి క్లాంటమ్కు ఎదగడం మన విధానం, మహిళల సాధకారత మన లక్ష్యం, ఈ మహానాడు వారికి అంకితం, తొలి రోజు చంద్రబాబు నాయుడు గారే ప్రసంగం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, ఇది యువతకు బంగారు భవిష్యత్తు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చూడండి, తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చింది. ఎన్టీ రామారావు గారు కానీ మహిళలకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎన్టీ రామారావు గారు ఆస్తులో స్త్రీలకు సగభాగం చట్టం తెస్తే, చంద్రబాబు నాయుడు గారు చూడండి డ్వాక్రా గ్రూపులు కావచ్చు, ఇట్లా అన్ని గ్రూపులు అన్నీ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వచ్చాయి. ఈ పొద్దు డ్వాక్రాలో గ్రూపులు ఏర్పడినాయంటే అది చంద్రబాబు నాయుడు గారు. మహిళా కండక్టర్లు నియమించడం, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఐటీ రంగంలో సంపాదించుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇంకా చూసుకుంటా పోతే ఇది మా సంకల్పం, బాధ్యత అంటే కమిట్మెంట్. మహిళలకు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకూడదు, వారి విధాన నిర్ణేతలు కావాలి. ఇదే టీడీపీ లక్ష్యం. చంద్రబాబులో 25 ఏళ్ళ కుర్రోళ్ళు 3 ఉన్నారు. వైసీపీ డేట్ ఫిక్స్ చేసి అభివృద్ధి సంక్షేమంపై చర్చకు రెడీ. బాబాయిని గొడ్డలతో చంపింది నిజం కాదా? తల్లిని ఇంటి నుంచి బయటకు గెట్టేయడం, చెల్లికి అన్యాయం చేసి ఆశలు కొట్టేసింది నిజం కాదా? అందుకే మీది గొడ్డల పార్టీ అని లోకేష్ గారు చెప్తున్నారు. గొడ్డల పార్టీ అంటే సైకోలకు కోపం వచ్చిందంట. మాది గూగుల్, మీది గొడ్డలి. మాది పెటర్ జెట్స్, మీది ఫ్యాషన్. మాది కియా. కిడ్నాప్ బాబాయిని చంపింది గొడ్డలతో కాదా? తల్లి ఇంటి నుంచి బయటకు గెట్టేసి నిజం కాదా? చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా? అందుకే గొడ్డల పార్టీ అంటున్నారని లోకేష్ గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఏమైనా కానీ తొలి రోజు సంచలనం అండి. ఇంకా ఇరాలలో కూడా తొలి రోజు సంచలనంగా మారింది. పార్టీ పరంగా మహిళా కోటా అమలుకు సై. లోకేష్ ప్రతిపాదనపై మహిళలు అసత్రేకులు. వైసీపీ పంచ్ డైలాగులతో బాబు హోరు. మొదటి రోజు విరాళాలు 11.70 కోట్లు, 4 తీర్మానాలు, 48 మంది ప్రసంగం. నేడు చివరి రోజులో రాజకీయ తీర్మానం, శ్రేణుల హాజరులోనూ రికార్డు. ఎందుకంటే చాలామంది రికార్డు వచ్చారండి. ఈ మహానాడు అనేది పండగ అండి, మా తెలుగు వారికి పండగ. చూడండి, అందరూ మంత్రులు చూడండి, వైసీపీలో మంత్రులు ఉండేవాళ్ళు చూడండి, చదువురాని వాళ్ళు, బూతులు మాట్లాడే మంత్రులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశంలో చూడండి, అందరూ యువత, బాగా చదువుకున్న వ్యక్తులు, అట్లాంటి వాళ్ళు మంత్రులు అయ్యారు. వైసీపీకి తెలుగుదేశం పార్టీతో ఎంతోమంది ఈ ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఈ ఎన్టీఆర్ భవన్ ద్వారా కావచ్చు, ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ద్వారా ఎంతోమంది పిల్లలను చదివిస్తున్నారు. ఏ పార్టీకి కూడా ఇట్లాంటి అవకాశం చేయలేదు. కానీ తెలుగుదేశం ఒకటే ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ద్వారా ఎంతోమంది పిల్లలకు, పేద పిల్లలకు చదువు చెప్పిస్తుంది. ఎన్టీఆర్ కాలేజీ ద్వారా స్త్రీలకు సపరేట్ కాలేజీలు పెట్టి, చిన్నపిల్లలకు మెమోరియల్ స్కూళ్ళు పెట్టి, చిన్న వయసు నుంచి పెద్ద చదువు అయిపోయినంత వరకు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ నడుస్తుంది. కాబట్టి ఈ మహానాడు అనేది నందమూరి తారక రామారావు గారి మే 28న జయంతి సందర్భంగా జరుపుకునే పండగ. ఇది పేదలకు, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు గారిని గౌరవిస్తారు. తెలుగు జాతికి కీర్తి తెచ్చి మేము తెలుగోళమని ఢిల్లీలో తొడగొట్టిన నిలబెడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు చేసి హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్కరణలు చేసి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకుపోయి ఎన్నో అభివృద్ధి చేశారు. ఇప్పుడు నవేంద్రలో అమరావతిని డెవలప్ చేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. అట్లాగే లోకేష్ గారు అయితే తన శాయశక్తులా కష్టపడుతూ పేద ప్రజలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను ఉంటాను అని ముందుకు వెళ్తూ, తాతకు మనవడుగా, తండ్రికి తనయుడుగా లోకేష్ బాబు గారు ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ముందు చూపుతో ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు లాంటి నాయకుడు దొరకడం కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక అదృష్టం. ఎందుకంటే తాత సీఎంగా ఉన్న, తండ్రి సీఎంగా ఉన్న, అవినీతి అంటూ లేకుండా తన పద్ధతిలో ముందుకెళ్తున్నారు. 5 ఏళ్ళు సీఎంగా ఉన్న కొడుకులే
వేల కోట్లు సంపాదించి జైలు జీవితం గడిపారు. తాతగారు సీఎంగా ఉన్నా, తండ్రి సీఎంగా ఉన్నా లోకేష్ గారు దాని దరిదాపులకు కూడా అవినీతి అనేది పోకుండా తన శైలిలో పేదలకు దగ్గరలో ఉండి మేలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇదేనండి మహానాడు అంటే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరికి కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారి స్మరించుకుంటూ ఈ మహానాడు పండుగను జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలకు ఇది అందరికి కూడా ఒక పండగ లాంటిది. పసుపు పండగ, పసుపు సైనికులకు ఇది ఒక పెద్ద పండగ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హైదరాబాద్లో అమీర్పేట మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కూడా నడుస్తుందండి. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, ఇంకా తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా వచ్చి దీన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ అమీర్పేట మైత్రివనంకు ఆపోజిట్లో ఈ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు విపరీతమైన జన సందేహం. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు కానీ వచ్చి దీన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ జనం కిక్కిరిచ్చిపోయే విధంగా అమీర్పేట చౌరస్తా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.